Hi, hello, how are you? Welcome back to our channel Learn English with Miss Neha. ఈరోజు మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు, అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అండ్ తెలంగాణ టెట్ రాసే వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఈ ప్రిపరేషన్లో ఉన్నారో ఆస్పిరెంట్స్కి గ్రామర్ టాపిక్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంది. ఇప్పటి వరకు నా ఛానల్ని వాచ్ చేస్తూ అలాగే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ రావడానికి నాకు మోటివేషన్ ఇచ్చిన మీ అందరికీ, అంటే ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటి నుండి మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయో ఆ గ్రామర్ టాపిక్స్ అన్నీ ఫాలో అవుదాం. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని గ్రామర్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మీ ఎగ్జామినేషన్లో యూజ్ అవుతాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డిలే అనేది ఉండదు వీడియోస్లో. సో అన్ని టాపిక్స్ని కవర్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. బికాజ్ నేను కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది. సో బట్ ఇక్కడ నుండి అలాంటి డిలే అయితే ఉండదు. మీరు దీన్ని ఫాలో అవుతూ మీరు ప్రిపరేషన్ని చేస్తూ మంచిగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికీ. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేటప్పటికి చెప్పాను కదా, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని. స్పీచ్ అంటే మాట్లాడటం. సో డైరెక్ట్ స్పీచ్ అనేది ఏం చేస్తుందంటే, ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆ స్పీకర్ చెప్పే ఎగ్జాక్ట్ వర్డ్స్ని చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. వర్డ్స్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏమి ఇచ్చాను, అదే కదా, డైరెక్ట్ స్పీచ్ యూజెస్ ద స్పీకర్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ డైరెక్ట్ స్పీచ్ని ఐడెంటిఫై ఎలా చేస్తామంటే, అది ఆఫెన్ ఎన్క్లోజ్ విత్ కొటేషన్ మార్క్స్ అనే ఉంటుంది, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టెడ్ కామర్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు ద స్టోర్. ఇక్కడ స్టోర్కి వెళ్తున్నానని ఎగ్జాక్ట్గా స్పీకర్ అక్కడ వర్డ్స్ అనేవి చెప్తుందనమాట. సో ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ని చెప్పేదాన్ని ఏమంటామంటే డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇక్కడ చూడండి, అండ్ ఇంకోటి ఏంటి, ఎన్క్లోజ్డ్ విత్ కొటేషన్ మార్క్స్ అనమాట. ఆర్ మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ మార్క్స్తో వచ్చేది పార్ట్ అనేది ఈ స్పీచ్ అనేది మనకి ఫస్ట్ రావచ్చు, లేకపోతే ఆఫ్టర్ దట్ కూడా రావచ్చు అనమాట. రిపోర్టింగ్ వర్బ్కి ముందు రావచ్చు, రిపోర్టింగ్ వర్బ్కి తర్వాత రావచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటంటే ఇన్వర్టెడ్ కామర్స్తో, డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే ఇన్వర్టెడ్ కామర్స్తో వస్తుంది. ఎగ్జాక్ట్గా స్పీకర్ ఏవైతే వర్డ్స్ చెప్తారో ఆ వర్డ్స్ని ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేయడాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. డైరెక్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటని చేస్తుందంటే, ఏవైతే అక్కడ వర్డ్స్ ఉన్నాయో, అంటే ఆ స్పీకర్ చెప్పింది కానీ లేకపోతే అదర్ పర్సన్ చెప్పింది కానీ, ఈ ఇండైరెక్ట్ స్పీచ్ ఏం చేస్తుందంటే రిపోర్ట్స్ వాట్ సమ్వన్ సెడ్ వితౌట్ యూజింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్. అంటే ఎగ్జాక్ట్గా అవే వర్డ్స్ కాకోకుండా వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్తుంది అనమాట. అంటే ఆ స్పీకర్ ఇలా చెప్పాడు అని ఎగ్జాక్ట్ వర్డ్స్లో కాకుండా ఆ వర్డ్స్ని ఇలా చెప్పడం అనమాట. అంటే రిపోర్ట్ చేస్తుంది వితౌట్ సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్స్. ఎలా రిపోర్ట్ చేస్తుందో చూద్దాం. మనం డైరెక్ట్ స్పీచ్లో ఏం చేసాం, అక్కడ షీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు ద స్టోర్ అని చెప్పాడు. అక్కడ స్పీకర్ ఏం చేసింది, ఎగ్జాక్ట్గా స్టోర్కి వెళ్తున్నట్టు ఆ వర్డ్స్ అనేవి. సో ఇది వచ్చేటప్పటికి ఏమైందో చూడండి, షీ సెడ్ దట్ షీ వాజ్ గోయింగ్ టు ద స్టోర్. సో ఇక్కడ ఏంటి, అక్కడేమో ఐ అయింది, ఇక్కడ స్పీకర్ చెప్పట్లేదు, స్పీకర్ చెప్పింది అని మనం చెప్తున్నాం. ఇక్కడ ఇండైరెక్ట్లో స్పీకర్ చెప్పిన వర్డ్స్ని మనం స్పీకర్ చెప్పింది అంటే తను వెళుతుంది అని చెప్తున్నాం. అక్కడ నేను వెళ్తున్నాను అంది, ఇక్కడేమో తను వెళ్తుంది. అంటే అక్కడ ఎగ్జాక్ట్గా వర్డ్స్ ఉంటాయి, ఇక్కడేమో ఆ వర్డ్స్ని ఎగ్జాక్ట్గా చెప్పమన్నమాట. అంటే సేమ్ సెంటెన్సే, స్టోర్కి వెళ్తుంది కానీ అక్కడేమో నేను వెళ్తున్నా అంది, ఇక్కడ తను వెళ్తుంది అని చెప్తున్నాం అనమాట. సో డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో అయితే ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని రిపోర్ట్ చేస్తుంది కానీ ఎగ్జాక్ట్గా రాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి. ఇక్కడ మనం నోట్ చూసుకుంటే కనుక స్పీచ్లో చూసుకుంటే డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ అనేదాన్ని మనం ఏమంటామంటే రిపోర్టింగ్ వర్బ్ 2గా తీసుకుంటాం. వాటిలో
ఈ పార్ట్ని ఏమంటామంటే షీ సెడ్, ఎవరైతే చెప్తున్నారో అది ఈ పార్ట్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. కొటేషన్ మార్క్స్లో ఉన్న స్పీచ్ని ఏమంటామంటే రిపోర్టింగ్ స్పీచ్ అంటాం. ఇది చూడాలి, ఇదేమో రిపోర్టింగ్ వర్బ్, ఇదేమో కొటేషన్ మార్క్స్లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ వర్డ్స్ అవి రిపోర్టింగ్ స్పీచ్ అంటాం అనమాట. డైరెక్ట్ నుండి మనం ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసేటప్పుడు దీనికి కూడా 5 చేంజెస్ అనేవి ఉంటాయి. యాక్టివ్ వాయిస్లో పాసివ్ వాయిస్లో మనం ఎలా అయితే 5 చేంజెస్ చేసుకున్నామో దీనిలో కూడా సింపుల్ వేలో అంటే ఈజీగా మనం డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లోకి చేంజ్ చేయడానికి 5 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఈ 5 స్టెప్స్కి ఒక్కొక్క దానికి ఒక టేబుల్ అనేది ఉంటుంది. ఫస్ట్గా సింపుల్గా ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి. ఇక్కడ షీ సెడ్ ఐ యామ్ బిజీ నౌ, ఇది డైరెక్ట్ స్పీచ్. సో ఫస్ట్గా మనం రిపోర్టింగ్ వర్బ్ ఏది, రిపోర్టింగ్ స్పీచ్ ఏదో చూద్దాం. షీ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్, ఇదేమో రిపోర్టింగ్ స్పీచ్. ఫస్ట్ స్టెప్ రిపోర్టింగ్ వర్బ్ చూసుకోవాలి. ఇక్కడ ప్రొనౌన్స్ ఏమి, షీ అనేది. సెడ్ అనేది మనకి రిపోర్టింగ్ వర్బ్ ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో. సెడ్ వస్తే సెడ్డే రాయాలి, చేంజ్ ఉండదు. షీ సెడ్. సో ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసేటప్పుడు డైరెక్ట్లో ఉన్న ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్ని అంటే రిపోర్టింగ్ వర్బ్ని, రిపోర్టింగ్ స్పీచ్ని మనం ఏం చేయాలంటే కనెక్ట్ చేయాలి, ఒక కంజంక్షన్తో కనెక్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ద కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇది డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటంటే దట్. సో కొటేషన్ మార్క్స్ అనేవి రిమూవ్, ఎన్క్లోజ్ చేసిన వాటిని రిమూవ్ చేసాం కాబట్టి దట్ అండ్ ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ ఏం చేసాం, కంజంక్షన్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొనౌన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్పీకర్ ఐ, వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు బిజీగా ఉన్నారని మనం చెప్పినప్పుడు ఐ ఏమవుతుందంటే షీ అవుతుంది. అంటే థర్డ్ స్టెప్లో మనం ఏం చేసాం, ప్రొనౌన్ని చేంజ్ చేసాం, చేంజ్ ఆఫ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే యామ్ ఏమవుతుందంటే వజ్ అవుతుంది. సో ఫోర్త్ స్టెప్ ఏమవుతుంది, ఇక్కడ టెన్స్ని వర్బ్ని చేంజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ థర్డ్ వన్ అండ్ ద ఫోర్త్ వన్. సో ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది, బిజీ అలాగే రాస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి యాడ్ వర్బ్ అనేది ఉంది, నౌ. నౌ అనే యాడ్ వర్బ్ని చేంజ్ చేస్తాం. బిజీ నౌ ఏమవుతుందంటే దెన్ అవుతుంది. సో కొటేషన్ మార్క్స్ రిమూవ్ చేశాం కాబట్టి కొటేషన్ మార్క్స్ ఇండైరెక్ట్లో రాయం కాబట్టి దెన్ రాసాం. ఇది ఫిఫ్త్ స్టెప్. సో డైరెక్ట్లోంచి ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్గా రిపోర్టింగ్ వర్బ్ యొక్క టెన్స్ని చూసుకుంటాం. సెడ్ వచ్చింది కాబట్టి మనం చేంజ్ చేయలేదు కాబట్టి సెడ్ సేస్ వస్తే సేస్ రాస్తాం, సెడ్ టు వస్తే టోల్డ్ రాస్తాం. అట్లా టేబుల్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత ఈ రెండింటిని మనం కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే సెకండ్ ఏంటంటే కంజంక్షన్. థర్డ్ వచ్చేటప్పటికి స్పీకర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం చేంజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ అవుతుంది, థర్డ్ స్టెప్. నెక్స్ట్ టెన్స్ చేంజ్ చేస్తాం అనమాట, పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేయాలి కాబట్టి ఫోర్త్ స్టెప్ టెన్స్. ఫిఫ్త్ వచ్చేటప్పటికి యాడ్వర్బ్ ఇస్తే కనుక యాడ్వర్బ్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఫిఫ్త్ స్టెప్. ఇలా 5 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే మీరు డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లోకి ఈజీగా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటేనే మళ్ళీ ఈజీగా మనం చేంజ్ చేయడానికి ఉంటుంది. ఈ 5 స్టెప్స్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనం రిపోర్టింగ్ వర్బ్ అని చెప్పాం కదా. రిపోర్టింగ్ వర్బ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసుకుంటే సెడ్ వచ్చింది కాబట్టి సెడ్ అన్నాను. సో ఆ రిపోర్టింగ్ వర్బ్ కనుక కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని బేస్ చేసుకుని చేంజ్ అయితే కనుక ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్, సింపుల్ సెంటెన్స్ అనొచ్చు. ఆ సెంటెన్సెస్ వస్తే కనుక డైరెక్ట్లో సే వస్తే సే, సే టు వస్తే టెల్గా మార్చాలి ఇండైరెక్ట్లో. సేస్ వస్తే సేజ్, సేస్ టు వస్తే టెల్స్. సెడ్ వస్తే సెడ్, మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్ని బట్టి సెడ్ వస్తే సెడ్. లేదు సెడ్ టు వస్తే కనుక ఇండైరెక్ట్లో మనం ఏం చేయాలి, టోల్డ్ అనేది రాయాలి. సో ఇది అనమాట అసర్టివ్ సెంటెన్స్ అయితే కనుక
డైరెక్ట్లో ఇచ్చిన వర్బ్ని బేస్ చేసుకుని ఇండైరెక్ట్లోకి ఇలా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం రూల్స్ గుర్తుపెట్టుకుని రాయటానికి అనమాట. నెక్స్ట్ వచ్చేసేస్తే కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లో దీనిలో ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ వర్డ్స్ వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ కూడా రిపోర్టింగ్ వర్బ్ సే ఆర్ సే టు వస్తే కనుక ఆస్క్ కానీ క్వశ్చన్ కానీ వర్బ్గా రాస్తాం మనం. నెక్స్ట్ సేస్ ఆర్ సేస్ టు వస్తే కనుక ఆస్ ఎస్ యాడ్ చేసుకుంటుంది. ఆస్ ఆర్ క్వశ్చన్స్. సెడ్ ఆర్ సెడ్ టు వచ్చేటప్పటికి పాస్ట్ టెన్స్ ఆస్క్డ్ ఆర్ క్వశ్చన్ అనేది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్లో ఉంది, సింపుల్ సెంటెన్స్లో ఉందా, క్వశ్చన్గా అడిగాడా అనేది మీరు చూసుకోవాలి. ఇవి 2. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంపరేటివ్ ఉంది అండ్ ఎక్స్క్లమేటరీ కూడా ఉంది. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్ కమాండ్స్ని, ఆర్డర్స్ని, రిక్వెస్ట్ని, స్టేట్మెంట్ చెప్పేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. సో దీనిలోకి వచ్చేటప్పటికి డైరెక్ట్లో కనుక సే ఆర్ సే టు ఉంటే కనుక ఇవన్నీ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారా, అడ్వైజ్ చేస్తున్నారా, సజెషన్ ఇస్తున్నారా, లేకపోతే ఆర్డర్ చేస్తున్నారా అనే దాన్ని మీరు ఆ రిపోర్టింగ్ స్పీచ్ని బేస్ చేసుకుని మీరు ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది రాసుకోవడం జరుగుతుంది. సో సే ఆర్ సే టు వస్తే కనుక ఎన్ని తీసుకోవాలి, వీటిలో ఏదైనా కూడా డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ని బట్టి మీరు చూస్ చేసుకుంటారు. టెల్ రాయొచ్చు, ఆస్క్ రాయొచ్చు, ఆర్డర్ రాయొచ్చు, కమాండ్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెషన్. సపోజ్ సేస్ కానీ సేస్ టు వస్తే కనుక టెల్స్ అవుతుంది, ఆస్క్ అవుతుంది, ఆర్డర్స్ అవుతుంది, కమాండ్స్ అవుతుంది, రిక్వెస్ట్ అవుతుంది, అడ్వైజెస్ అడ్వైజ్ అనడం, సజెస్ట్ వచ్చేటప్పుడు సజెస్ట్ అవుతుంది. సో ఇక్కడ సెడ్ ఆర్ సెడ్ టు వస్తే కనుక ఈడీ యాడ్ చేసుకుంటుంది. టోల్డ్ అనేది మరి రెగ్యులర్ వర్బ్ కాదు కాబట్టి టెల్ ఏమవుతుందంటే టోల్డ్ అవుతుంది, ఈడీ యాడ్ చేసుకోదు. టోల్డ్, ఆస్క్డ్, ఆర్డర్డ్, కమాండ్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెస్ట్. మళ్ళీ వన్స్ అగైన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేటానికి కాంటెక్స్ని బేస్ చేసుకుని మనం ఇండైరెక్ట్లో వచ్చేటప్పటికి ఈ రిపోర్టింగ్ వర్బ్స్ అనేది రాస్తాం. అది మన చాయిస్ అనమాట. ఇక్కడికి వచ్చే కానీ వీటిని మాత్రమే రాస్తాం అనమాట. ఎక్స్క్లమేటరీ అనేది స్ట్రాంగ్ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని చెప్తుంది అనమాట. ఎక్స్క్లమేటరీ వచ్చేటప్పటికి మనం రిపోర్టింగ్ వర్బ్ ఎలా తీసుకుంటామంటే ఆ ఎమోషన్ని బట్టి చెప్తాం. వాళ్ళు ఏడుస్తున్నారా, జాయ్ఫుల్గా ఉన్నారా, లేకపోతే ఎక్స్క్లెయిమ్, ఇలా ద థింగ్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఎమోషన్స్, దాన్ని బేస్ చేసుకుని మన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ రిపోర్టింగ్ వర్బ్ని చేంజ్ చేస్తాం అనమాట. సో సపోజ్ ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ తీసుకున్నాను, ఎలైజ్ సెడ్ హౌ క్లెవర్ ఐ యామ్. సో మేము ఏం చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఏంటి నేను చాలా క్లెవర్ అని చెప్పి. సో దీన్ని మనం చేంజ్ చేసేటప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. దీన్ని ఎలా చేంజ్ చేస్తాం చూడండి. ఎలైజ్, ఎక్స్క్లెయిమ్డ్, సెడ్ వచ్చింది కదా, ఎక్స్క్లెయిమ్ రాయకూడదు, ఎక్స్క్లెయిమ్డ్ అని రాయాలి. సో వీటిని కనెక్ట్ చేయడానికి కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో కూడా ఎక్స్క్లెయిమ్డ్ దట్. ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్ రావాలి కాబట్టి ఆమె క్లెవర్ అని చెప్తుందని మనం చెప్తున్నాం కాబట్టి ఐ ఏమవుతుంది షీ, యామ్ ఏమవుతుంది వజ్. ఇక్కడ తీసుకోవాల్సింది క్లెవర్. సో ఇలా మన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ అంటే ఆమె ఎక్స్క్లెయిమ్ అవుతుందా, ఏడుస్తుందా, క్రైడ్ ఆర్ విష్ చేస్తుందా, షౌట్ చేస్తుందా, సో దాన్ని ఆ ఎమోషన్ని బేస్ చేసుకుని మనం రాస్తాం. ఇక్కడ ఎక్స్క్లెయిమ్డ్ అయింది కాబట్టి సెడ్ వచ్చింది కాబట్టి అదే సే వస్తే కనుక ఎక్స్క్లెయిమ్ అని రాస్తాం. కంజంక్షన్తో కనెక్ట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ప్రొనౌన్ యూజ్ చేసాం, పాస్ట్ టెన్స్ యూజ్ చేసాం అనమాట. సో అక్కడ కనుక మనకి యాడ్ వర్బ్ ఉంటే 5th స్టెప్ అనేది రాస్తాం. ఇక్కడ యాడ్ వర్బ్ లేదు కాబట్టి ఇక్కడికి 4 స్టెప్స్ అనేవి రాస్తాం. ఇవి మనం చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ని చేంజ్ చేయాల్సిన స్టెప్స్ అనమాట. ఏ వర్డ్ వస్తే రిపోర్టింగ్ వర్బ్లో దాన్ని బేస్ చేసుకుని ఇండైరెక్ట్లో రాస్తాం. సేజ్ వస్తే సేజ్, సే టు వస్తే టెల్ అని, సెడ్ వస్తే సెడ్ అని, సెడ్ టు వస్తే టోల్డ్ అని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే ఆస్క్డ్ క్వశ్చన్ అని, సో ఇంపరేటివ్ అయితే కమాండ్ కానీ, ఆర్డర్ కానీ, సజెషన్ కానీ, అడ్వైస్ కానీ, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎక్స్క్లమేటరీ వస్తే ఎక్స్క్లెయిమ్డ్ కానీ, క్రైడ్ కానీ, విష్డ్ కానీ, షౌటెడ్ కానీ. సో ఇట్లా ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది మన ఫస్ట్ స్టెప్గా చేంజ్ చేయాల్సిన ఇవి రూల్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ స్టెప్ని చేంజ్ చేసేటప్పుడు. ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్లో చేంజెస్ అయితే తెలుసుకున్న, ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. సో దానిలో నోట్ చూద్దాం చూడండి. ఫస్ట్ వన్,
రిపోర్టింగ్ వర్బ్ అంటే ఇఫ్ ద ఆర్వి అంటే రిపోర్టింగ్ వర్బ్ అనమాట. ఇఫ్ ద ఆర్వి ఈజ్ ఇన్ ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్ ఫామ్ దెన్ ద టెన్స్ డజంట్ చేంజ్ ఇన్ ఐడి అంటే ఇండైరెక్ట్. అంటే ప్రెసెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ రిపోర్టింగ్ వర్బ్ ఉంటే చేంజ్ చేయలేము. అంటే సేస్ టు సేజ్ అని వచ్చింది కదా, అట్లా వచ్చినప్పుడు మనం చేంజ్ చేయలేము అనమాట. సో నెక్స్ట్ నోట్ 2 అనేది చూడండి. ఇఫ్ ఏ సెంటెన్స్ కంటైన్స్ ఏ యూనివర్సల్ ట్రూత్ అంటే మనం చేంజ్ చేసిన ఫ్యాక్ట్, చేంజ్ చేయలేని ఫ్యాక్ట్ అనమాట ఆ యూనివర్సల్ ట్రూత్. కానీ ప్రోవర్బ్స్ కూడా అంతే, కొన్ని సామెతలు ఇవి ఎగ్జాక్ట్గా రాసేస్తాం, ఇండైరెక్ట్లో మనం చేంజ్ చేయలేం. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ చూడండి. హీ సేస్ ఆల్ ఈజ్ వెల్. సో ఆల్ ఈజ్ వెల్ అనేది ఒక ప్రోవర్బ్. సో ఇక్కడ చూడండి రిపోర్టింగ్ వర్బ్ హీ అనేది కామన్గా రాస్తాం. రిపోర్టింగ్ వర్బ్ అనేది ఏంది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో సేజ్ వస్తే సేజ్. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయడానికి ఇది స్టేట్మెంటే కాబట్టి దట్ అనేది యూజ్ చేసాం. అండ్ దీనిలో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, ఎగ్జాక్ట్గా ఏదైతే రిపోర్ట్ స్పీచ్ ఉందో అది రాసేస్తాం. ఆల్ ఈజ్ వెల్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద టీచర్ సైడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ ఈస్ట్ వైపే రైజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ అంటే ఫ్యాక్ట్ అనమాట, యూనివర్సల్ ట్రూత్. ఇది చేంజ్ చేయడానికి లేదు. సో చూడండి ఇక్కడ మనకి రిపోర్టింగ్ వర్బ్ ఏంటి, సెడ్ కదా. ద టీచర్ సెడ్ వస్తే సెడ్డే రాస్తాం, సెడ్. ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి సెకండ్ స్టెప్ కంజంక్షన్ దట్ యూజ్ చేసాం. సో యూనివర్సల్ ఫ్యాక్ట్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ అనేది మనం ఏం చేంజ్ చేయాలి, ఈ రిపోర్టింగ్ స్పీచ్ అనేది తీసుకెళ్ళి అక్కడ రాసేస్తాం అన్నమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న వర్డ్స్ని మనం కనెక్ట్ చేసేటప్పుడు ఇండైరెక్ట్లో మనం కంజంక్షన్ యూజ్ చేస్తామని చెప్పాను. సెకండ్ స్టెప్. ఈ కంజంక్షన్లో కూడా అన్నిట్లో దట్ అనేది మనం యూజ్ చేయడానికి లేదు. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని బేస్ చేసుకుని మనం కంజంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ డైరెక్ట్లో కనుక సెంటెన్స్ కనుక అసర్టివ్ కానీ డిక్లరేటివ్లో కానీ ఎక్స్క్లమేటరీలో కానీ ఉంటే కనుక మనం దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఆ సెంటెన్స్ ఇంపరేటివ్ దట్ ఈస్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్లో ఉంటే కనుక అండ్ అది వర్బ్తో స్టార్ట్ అయితే అంటే V1తో కనుక స్టార్ట్ అయితే కనుక కంజంక్షన్ 2 + V1 అనేది యూజ్ చేస్తాం అనమాట. 2 + give, 2 + టేక్ అట్లా వర్బ్ V1తో వస్తుంది. సపోజ్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్తో వచ్చే సెంటెన్సెస్ అయితే డైరెక్ట్ స్పీచ్లో కనుక అవి ఆక్సిలరీ వర్బ్స్తో ఈజ్, యామ్, ఆర్, డూ, డస్తో వస్తే కనుక ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. అదర్వైజ్ క్వశ్చన్ వర్డ్స్ WHతో వస్తే కనుక వాట్, హౌ, హూ ఇవి వస్తే కనుక సేమ్ క్వశ్చన్ వర్డ్ అంటే వాట్ వస్తే వాట్, హౌ వస్తే హౌ, హూ వస్తే హూ అనే క్వశ్చన్ వర్డ్స్నే మనం అక్కడ కంజంక్షన్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ స్టెప్ యొక్క కంజంక్షన్ వేరియేషన్స్ అనమాట. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని బేస్ చేసుకుని ఈ దట్ అనేది అసర్టివ్లో, ఇంపరేటివ్లో 2 + V1 అంటే వర్బ్తో స్టార్ట్ అయితే 2 యూజ్ చేస్తాం. వర్బ్తో స్టార్ట్ అవ్వకపోతే దట్ అనేది యూజ్ చేస్తాం. రిపోర్టింగ్ వర్బ్ మాత్రం నెక్స్ట్ వస్తే ఇంట్రాగేటివ్ ఆక్సిలరీ వర్బ్స్ వస్తే కనుక ఇఫ్ ఆర్ వెదర్, WH వర్డ్స్ వస్తే కనుక మనం సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ అనేది రాస్తాం. ఇంట్రాగేటివ్లో వచ్చినప్పటికీ మనం ఇఫ్ ఆర్ వెదర్ అనే చోట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. ఇఫ్ యూజ్ చేయాలా వెదర్ యూజ్ చేయాలా అని చెప్పి కంజంక్షన్ వచ్చేటప్పుడు. సో దీన్ని ఒకసారి చూస్తే కనుక ఎలాబరేట్ చేసి చూస్తే కనుక ఇఫ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక సెంటెన్స్ గురించి చెప్పేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు అది దేని మీద డిపెండ్ అయ్యింది అంటే ఏదైనా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే కనుక దాన్ని చెప్పినప్పుడు ఇఫ్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే ఇన్సైడ్. సో ఇక్కడ సిట్యువేషన్ ఏంటి, రెయిన్ పడితే కనుక ఉంటాం. సో అక్కడ రెయిన్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట సిట్యువేషన్, ఉండడమా బయటికి వెళ్ళటమా అనేది. నెక్స్ట్ వెదర్ అనేది వచ్చేటప్పటికి ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే వెన్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ఏ చాయిస్, మనకు ఒక చాయిస్ ఉంటే కనుక దాన్ని మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం ఆప్షన్స్లోంచి. సో అలాంటప్పుడు మనం వెదర్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ షుడ్ టేక్ ద బస్ ఆర్ ద ట్రైన్. అంటే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, బస్ కానీ ట్రైన్ కానీ. ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటాడు అనేది తెలీదు. సో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏం యూజ్ చేస్తాం అంటే వెదర్. ఒకే సిట్యువేషన్ని, డిపెండ్ అయిన సిట్యువేషన్ని చెప్పేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు ఇఫ్ యూజ్ చేస్తాం. ఆప్షన్స్ కానీ చాయిస్ కానీ ఉన్న సిట్యువేషన్స్లో మనం ఏం యూజ్ చేస్తామంటే
వెదర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎడిషన్ ఆఫ్ కంజంక్షన్స్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. దట్ యూజ్ చేసి మనం కొన్ని రాసాము. సో రిమైనింగ్ ఇంపరేటివ్ కానీ ఇంటరోగేటివ్లో వచ్చినప్పుడు మనం ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఇక్కడ షీ సెడ్ టు మీ గో అవే అంటే ఇక్కడ గో అనేది వర్బ్ అనమాట. వర్బ్తో స్టార్ట్ అయినప్పుడు 2 + V1తో కంజంక్షన్ అనేది యాడ్ చేయాలని చెప్పాను కదా. సో ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి షీ రిపోర్టింగ్ వర్బ్ వచ్చేటప్పటికి సెడ్ టు, ఈ రెండు కలపాలి. మళ్ళీ టు రాయకూడదు. సెడ్ టు వస్తే టోల్డ్. సో ఇక్కడ ఏముంది ఇంకోటి ప్రొనౌన్ మీ, షీ టోల్డ్ మీ. సో కంజంక్షన్ V1తో స్టార్ట్ అయితే ఏమొస్తుంది అని చెప్పాను, 2 అనేది రావాలి. 2 + V1. ఇక్కడ V1 ఏముంది, గో ఉంది. సో ఎగ్జాక్ట్గా ఆ గో అనేది ఇక్కడ రాస్తాం, అవే. సో ఆన్సర్ ఈస్ షీ టోల్డ్ మీ టు గో అవే, ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే కనుక. సో సెకండ్ సెంటెన్స్ చూడండి. షీ సెడ్ టు మీ డూ యూ స్పీక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. ఇది క్వశ్చన్, ఆక్సిలరీ వర్బ్ డూతో వచ్చింది. సో దీన్ని ఎలా చేంజ్ చేసి రాస్తాం చూడండి. షీ సెడ్ టు వచ్చినప్పుడు మనం ఆస్క్డ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ షీ ఆస్క్డ్ మీ. సో ఇక్కడ ఛాన్స్ అనేది ఇస్తున్నాం. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, కంజంక్షన్ వెదర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో కంజంక్షన్ వెదర్ యూజ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, ప్రొనౌన్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ మీ తీసుకోవాలన్నమాట. ఎవరితో అంటే ఇక్కడ ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్లో మనల్ని అడిగినప్పుడు, ఇప్పుడు మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీ ఏమవుతుందంటే ఐ. సో వర్బ్ స్పీక్ ఏమవుతుందంటే స్పోక్. వెదర్ ఐ స్పోక్ టు, ఎవరితో, షీ కదా. ఇక్కడ యూ ఏమవుతుందంటే, ఈ యూ ఏమవుతుందంటే హర్ అవుతుంది, హర్ ఇన్ ఇంగ్లీష్. షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ స్పోక్ టు హర్ ఇన్ ఇంగ్లీష్. ఆమెతో నేను ఇంగ్లీష్లో మాట్లాడతానా లేదా అని ఆమె అడిగింది అని మనం ఇండైరెక్ట్గా చెప్తాం అనమాట. సో ఇట్లా కంజంక్షన్స్ అనేవి మనం ఇలా చేంజ్ చేయాలి కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని బేస్ చేసుకుని. మీకు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలియాలంటే మన ఈ ఛానల్లో కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అనే వీడియో ఉంటుంది. అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అది బేసిక్ లాంగ్వేజ్ అనమాట. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని బేస్ చేసుకోకుండా మనం సెంటెన్స్ అనేది చేంజ్ చేయటం అనేది గ్రామర్ టాపిక్స్లో ఇంపాసిబుల్ థింగ్. సో కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకున్న తర్వాత మీరు కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లోంచి ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి ఫాలో అవుతూ వెళ్ళండి. ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు ఆన్సర్స్ అనేవి. థర్డ్ స్టెప్లో మనం చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి చేంజ్ చేయాలని చెప్పాం. ప్రొనౌన్స్ చేంజ్ చేయాలని. సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్లో కూడా సేమ్ ప్రొనౌన్ రాదు. సో ఆ ప్రొనౌన్ యూజ్ చేసుకుంటే డైరెక్ట్లో ఏదైతే ప్రొనౌన్ ఉంటుందో ఇండైరెక్ట్లో చేంజ్ అవుతుంది. ఆ చేంజెస్ని ఇక్కడ ఈ టేబుల్లో నేర్చుకున్నాం అనమాట. సో చూడండి, ఇక్కడ ఐ వస్తే హీ షీ, మీ వస్తే హిమ్ హర్, వి వస్తే దే, అజ్ వస్తే దెమ్, యు వస్తే హీ షీ దే హిమ్ హర్ దెమ్ అనేది యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మై, హిజ్ ఆర్ హర్, లేదా నోట్ చేసుకున్నా మీకు యూస్ఫుల్. మైన్ వస్తే హిజ్ ఆర్ హర్, అవర్ వస్తే దేర్. అంటే ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసేటప్పుడు డైరెక్ట్లో వచ్చినప్పుడు ఇది ఇండైరెక్ట్లోకి చేంజ్ చేయాల్సిన ప్రొనౌన్స్ అనమాట. అవర్స్ వస్తే దేర్స్, యువర్ వస్తే హిజ్ హర్ దేర్, యువర్స్ వస్తే హిజ్ హర్స్ దేర్స్. ఇది టేబుల్ అనమాట. ఈ టేబుల్ నోట్ చేసుకుంటే కనుక మీరు ఏ ప్రొనౌన్ వస్తే కనుక డైరెక్ట్లో ఆ ప్రొనౌన్కి బేస్ చేసుకుని ఇండైరెక్ట్లో మీరు ఏ చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్ వెళ్ళినప్పుడు సెంటెన్స్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో స్టెప్ బై స్టెప్గా నేర్చుకునేటప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా మనకు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. షీ సెడ్ టు మీ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది పెన్ ఇవ్వని చెప్పి. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, ప్లీజ్ అంటున్నాం కాబట్టి రిక్వెస్టెడ్గా తీసుకోవచ్చు. చూడండి, షీ రిక్వెస్టెడ్, సెడ్ టు అనేది రిక్వెస్టెడ్గా చేంజ్ అయింది. మళ్ళీ టు మీ అనేది రాయకూడదు, రిక్వెస్టెడ్ మీ. ప్లీజ్ అనేది సైడ్ పెట్టి అది రిక్వెస్ట్గా తీసుకున్నాం. ఇక్కడ మనకి V1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి కంజంక్షన్ టు, V1 ఏంటి గివ్. అండ్ ఇక్కడ మీ ఏమవుతుందంటే ఆమె చెప్పింది కాబట్టి మీ ఏమవుతుందంటే హర్ అవుతుంది.
ఎవరి పెన్ను? నా పెన్ను అని చెప్తున్నాం ఇక్కడ ఇండైరెక్ట్ లో. సో యువర్ ఏమవుతుందంటే మై పెన్. షీ రిక్వెస్టెడ్ మీ టు గివ్ హర్ మై పెన్. ఆమెకి నా పెన్ ఇవ్వమని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసింది అని చెప్పినప్పుడు. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకోండి. షీ సెడ్ టు హిమ్ వీఆర్ గోయింగ్ టు అవర్ విలేజ్. ఆమె చెప్తుందనమాట అతనికి, మేము అంటే వాళ్ళతో ఎంతమంది ఉన్నారు, వెళ్తున్నాం విలేజ్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అసర్టివ్ అనమాట. సెడ్ టు వస్తే టోల్డ్ రావాలి. షీ టోల్డ్ హిమ్. సో అసర్టివ్ సెంటెన్స్ లో కంజంక్షన్ ఏం యూజ్ చేస్తాం? దట్ యూజ్ చేస్తాం. షీ టోల్డ్ హిమ్ దట్. బి ఏమవుతుందంటే ప్రొనౌన్ దే అవుతుంది. దే. ఆర్ పాస్ట్ టెన్స్ లో ప్లూరల్ ఫామ్ లో వెర్ అవుతుంది. దే వెర్ గోయింగ్ సేమ్ వస్తుంది. దే వేర్ గోయింగ్ పాస్ట్ కంటిన్యూస్ లో. దే వేర్ గోయింగ్ టు. అవర్ అన్నాడు కానీ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నారు అని వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి అవర్ ఏమవుతుందంటే దేర్ విలేజ్. సో ప్రొనౌన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా అనిపిస్తాయి. ఇక్కడ టూ వచ్చింది కదా, వాళ్ళు చెప్పారా, మనం చెప్పామా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నామా, లేదా వాళ్ళు మనకేమన్నా ఇస్తున్నారా. ఈ ప్రొనౌన్స్ అనేవి కొంచెం ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతుంది ఆ సెంటెన్స్ అనే దాన్ని బేస్ చేసుకుని మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి చేంజ్ ఆఫ్ టెన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. దానిలో టెన్స్ని బేస్ చేసుకుని కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. టెన్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 6లోకి మాత్రం చేంజ్ చేయగలుగుతాం అనమాట. సో చూడండి, సింపుల్ ప్రజెంట్ వస్తే కనుక సింపుల్ పాస్ట్లోకి చేంజ్ చేయాలి. ఎలా? సపోజ్ నేను ఇక్కడ కుక్ అనే వర్బ్ని తీసుకున్నాను. సో దాన్ని బేస్ చేసుకునే మీకు ఈజీగా అర్థమవుతుందని సెంటెన్స్ చేంజ్ చేయడం జరిగింది. సో సింపుల్ ప్రజెంట్లో ఐ కుక్ అనేది వచ్చింది డైరెక్ట్లో. ఇండైరెక్ట్లోకి వెళ్ళేటప్పటికి సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది. సో ప్రొనౌన్ ఐ అయితే ఇండైరెక్ట్లో షీ అవుతుంది కాబట్టి షీ. కుక్ ఏమవుతుంది? పాస్ట్ టెన్స్లో కుక్డ్ అవుతుంది. సో సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్లో ఐ కుక్ ఏమవుతుంది? షీ కుక్డ్ అవుతుంది. మళ్ళీ ఐ కుక్డ్ అని రాయకూడదు. అక్కడ ఏంటంటే ఆ పర్సన్ చెప్పింది మనం చెప్తున్నాం కాబట్టి షీ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో తీసుకుంటే కనుక యామ్, ఈజ్, ఆర్, కుకింగ్ అనేది వచ్చింది. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఏమవుతుందంటే పాస్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ అయినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి అంటే వజ్ ఆర్ వెర్ వస్తాయి. కుకింగ్ అనేది కామన్, కంటిన్యూస్ కదా, కంటిన్యూస్లో ఐఎన్జీ వస్తుంది కాబట్టి సో కుకింగ్. ఈ ప్లేస్లో మాత్రం ప్లూరల్ అయితే వర్, సింగులర్ అయితే వజ్ అనేది చేంజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కనుక తీసుకుంటే కనుక ఐ హ్యావ్ కుక్డ్, షీ హ్యాస్ కుక్డ్ అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ వస్తే కనుక పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఏం యూజ్ చేస్తామంటే హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. ఐ ఏమవుతుంది? షీ అవుతుంది, హీ ఆర్ షీ. ఈ హ్యావ్ ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. కుక్డ్ పర్ఫెక్ట్లో V3లోనే రాస్తాం కాబట్టి కుక్డ్ అవుతుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ సింపుల్ ప్రజెంట్ వచ్చింది, సింపుల్ పాస్ట్లోకి చేంజ్ చేసాం కాబట్టి సింపుల్ పాస్ట్ వస్తే సింపుల్ ప్రజెంట్లోకి చేంజ్ చేయరు. సింపుల్ పాస్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్లోకే రాస్తారు. సో చూడండి, సింపుల్ పాస్ట్ ఐ కుక్డ్. ప్రజెంట్ వచ్చినప్పుడు మాత్రమే అంటే ఐ కుక్ వస్తే సింపుల్ పాస్ట్లోకి చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా డైరెక్ట్లో వచ్చినప్పుడు, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు ఐ ఏమవుతుంది? షీ. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాడ్, కుక్డ్ అనమాట. ఇవి 4 ఇలా ఉంటాయి. ఇంకా రిమైనింగ్ చూద్దాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఐ వాజ్ కుకింగ్ వస్తే కనుక పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి రాస్తాం అనమాట. ఐ వాజ్ కుకింగ్ ఏమవుతుంది? ఇక్కడ షీ హ్యాడ్ బీన్ కుకింగ్.
కంటిన్యూస్ రావాలి కాబట్టి బీన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్లోనే అంటే ఐ హ్యాడ్ కుక్డ్ వస్తే షీ హ్యాడ్ కుక్డ్ అవుతుంది, చేంజ్ ఏమి ఉండదు అనమాట అక్కడ. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే ఐ హ్యాడ్ బీన్ కుకింగ్ అంటే షీ హ్యాడ్ బీన్ కుకింగ్. ఈ రెండిట్లో మనకి చేంజ్ అనేది ఉండదు, రిమైనింగ్ అనేది టెన్స్ని బేస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది అన్నమాట. చేంజ్ ఆఫ్ టెన్స్లోనే చేంజ్ ఆఫ్ మోడల్ వర్బ్స్ ఉంటాయి. సో అవి డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్లోకి ఎలా చేంజ్ చేస్తామో చూడండి. కెన్ వస్తే కనుక సో స్టార్టింగ్ విల్ తీసుకున్నాం కదా, ఇక్కడ విల్ వస్తే కనుక వుడ్గా చేంజ్ అవుతుంది. మే మైట్, కెన్ కుడ్, షెల్ షుడ్, హ్యాజ్ ఆర్ హ్యావ్ వస్తే కనుక హ్యాడ్గా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇవి మోడల్ వర్బ్స్ అన్నమాట. సో టెన్స్లో ఇవి కూడా వస్తాయి కాబట్టి వీటిని ఈ విధంగా చేంజ్ చేసి రాయాల్సి వస్తుంది. అంటే విల్, వుడ్, కెన్, కుడ్, షెల్ షుడ్, మే మైట్, హ్యాజ్ ఆర్ హ్యావ్, హ్యాడ్గా చేంజ్ చేసి రాయాల్సి ఉంది. చేంజ్ ఆఫ్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేటప్పటికి షీ సెడ్ టు హిమ్ హ్యావ్ యూ బీన్ టు యువర్ కాలేజ్. ఇక్కడ హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్ అండ్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ చేయాలి, అలాగే కంజంక్షన్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. షీ సెడ్ టు అనేది వచ్చేటప్పటికి సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది, హిమ్ నార్మల్గానే వచ్చేస్తుంది. ఇన్వర్టెడ్ కామర్స్ రిమూవ్ చేసేటప్పుడు కంజంక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వెళ్ళావా లేదా ఆప్షన్ వాళ్ళకే వదులుతున్నాం కాబట్టి వెదర్ అనేది యూజ్ చేసాం కంజంక్షన్గా. తర్వాత ఎక్కడికి వచ్చేటప్పటికి ప్రొనౌన్ తీసుకోవాలి. అతని యొక్క కాలేజీకి వెళ్ళావా అని అడుగుతున్నాం కాబట్టి యువర్ ఏమవుతుంది, హీ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి టెన్స్ దేనిలో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. సో హ్యాడ్ బీన్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి చూడండి ఇక్కడ హ్యావ్ ఏమవుతుంది, హ్యాడ్ అయింది, బీన్ యూజ్ చేసాం. టు ఎవరి కాలేజ్, అతని యొక్క కాలేజ్ కాబట్టి హిస్ కాలేజ్ అనేది రాసాం. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేటప్పటికి షీ సెడ్ టు మీ విల్ యూ సింగ్ ఏ సాంగ్. ఇది కూడా క్వశ్చన్ వర్డే. చూడండి ఇక్కడ సెడ్ టు దగ్గర ఆస్క్డ్ వచ్చింది, మీ రాసాం. అలాగే ఇది కూడా అంతే, పాడతావా లేదా అని అడుగుతున్నాం. సో వెదర్ యూజ్ చేసాం ఇక్కడ కంజంక్షన్గా. ప్రొనౌన్ తీసుకుంటే యూ అవుతుంది, తనని అడుగుతున్నాం కాబట్టి తనని అడిగామని తను చెప్తుంది కాబట్టి ఐ అనేది రాస్తున్నాం ఇక్కడ. విల్ ఏమవుతుందని చెప్పాను, వుడ్ అవుతుందని చెప్పాను, గుడ్, సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్ మీకు ఇందాక చెప్పిన మోడల్ వర్బ్స్లో మస్ట్ అనేది చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చూడండి. ద ఆఫీసర్ సెడ్ టు ద క్లర్క్ యూ మస్ట్ డూ ఇట్. ఖచ్చితంగా చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది అసర్టివ్ డిక్లరేటివ్ స్టేట్మెంట్ అన్నమాట. ఇది ద ఆఫీసర్ టోల్డ్ టు ద క్లర్క్. ఇక్కడ ఆన్సర్ మర్చిపోయాను, కంజంక్షన్ యూజ్ చేయాలి కదా, దట్. ద ఆఫీసర్ టోల్డ్ టు ద క్లర్క్ దట్. ఎవరు చేయాలి, అతను కదా, యూ ఏమవుతుంది, హీ అవుతుంది. మస్ట్ వచ్చినప్పుడు హ్యాడ్ టుగా చేంజ్ చేయాలి. ఇది నేను బిఫోర్ చేంజ్ ఆఫ్ టెన్స్లో మోడల్ వర్బ్స్లో చెప్పడం మర్చిపోయాను, ఇది నోట్ చేసుకోండి. మస్ట్ వస్తే కనుక హ్యాడ్ టు వస్తుంది. యూ మస్ట్ డూ ఇట్ ఏమవుతుంది, యూ హ్యాడ్ టు డూ ఇట్గా చేంజ్ అవుతుంది. ఇది ఒకటి మిస్ అయింది, ఇది నోట్ చేసుకోండి. సో 5 చేంజెస్లో లాస్ట్ వన్ చేంజ్ ఆఫ్ యాడ్వర్బ్ అనమాట. చేంజ్ ఆఫ్ యాడ్వర్బ్స్లో ప్లేస్ టైంని మనం ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో డైరెక్ట్లో కనుక దిస్ వస్తే ఇండైరెక్ట్లో దట్, దీస్ వస్తే దోస్, ప్లేస్ చెప్తే హియర్ దేర్, టైం చెప్తే నౌ దెన్, టుడే దట్ డే, టుమారో ద నెక్స్ట్ డే ద ఫాలోయింగ్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే, tonight that night, last week the week before, next week the week after, last month the previous month, next month the following month, last year the previous year, next year the following year. అంటే లాస్ట్ వస్తే ప్రీవియస్, నెక్స్ట్ వస్తే ఫాలోయింగ్ ఇయర్ కానీ మంత్ కానీ వీక్ కానీ రాసుకుంటాం అనమాట. అగో, బిఫోర్, దస్, సో. ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ప్లేస్ చెప్పావన్నమాట. సో మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ స్పీచ్లో కనుక యాడ్వర్బ్ వస్తే ఇండైరెక్ట్లో ఇవి మనం చేంజ్ చేయాల్సిన కొన్ని వర్డ్స్ అనమాట. దస్ వస్తే సో అని, ఎగో వస్తే బిఫోర్ అని, సో ఎస్టర్డే వస్తే ద ప్రీవియస్ డే అని, ఇట్లా
మీరు చేంజ్ చేసి రాయాలి. ఇవి 5 స్టెప్స్ యొక్క టేబుల్స్ అన్నమాట. సో ఇవి చదివితే కనుక మీరు ఎగ్జాక్ట్గా డైరెక్ట్లోంచి ఇండైరెక్ట్లోకి మిస్టేక్ లేకోకుండా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం, అలాగే ఆన్సర్ చేయడం, చేంజ్ చేసి రాయగలగడం అనేది వస్తుంది. సో మనం అన్నిట్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అలాగే 5th స్టెప్లో కూడా అంటే యాడ్వర్బ్లో కూడా చేంజ్ అయ్యేటప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్: మై ఫ్రెండ్ సెడ్ టు మీ దిస్ ఈజ్ హాట్ నౌ. సో ఇది ఎస్ఐటీ సెడ్స్ ఇక్కడ హాట్గా ఉందని చెప్పాడు అనమాట. మై ఫ్రెండ్ సెడ్ టు వస్తే టోల్డ్, ఎస్ఐటీ సెడ్స్ టోల్డ్ మీ, కనెక్షన్ దట్ యూజ్ అవుతుంది. ఇక్కడ దిస్ అనేది అలాగే దిస్ ఏమవుతుందంటే హార్ట్ని బేస్ చేసుకుని ఇట్ అవుతుంది అనమాట. ఇక్కడ దాని గురించి చెప్తుంది. ఇది యాడ్వర్బ్ కాదు కాబట్టి మనం దిస్ని చేంజ్ చేయడం లేదన్నమాట, ఇట్గా రాస్తున్నాం. ఇట్ వాజ్ హాట్. ఇక్కడ నౌని యాడ్వర్బ్గా తీసుకున్నాం కాబట్టి ఇది చేంజ్ అవుతుంది. నవ్ ఏమవుతుంది, దెన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వస్తే మై ఫ్రెండ్ సెడ్ టు మీ లెట్ us గో టు ఏ మూవీ టుడే. సో ఫ్రెండ్ ఏం సజెషన్ ఇస్తున్నాడు అనమాట, ఈ రోజు వెళ్దాం అనుకున్నాడు, ఇంపరేటివ్లో తీసుకున్నాం. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ, అడిగాడు. మీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి V1తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేసామంటే దట్ అనేది యూజ్ చేసాం. అండ్ లెటర్స్ అనేది షెల్వీగా తీసుకుంటాం కాబట్టి షెల్వీ ఏమవుతుంది, అజ్ వి అయింది కాబట్టి వి. షెల్ ఏమి యూజ్ చేస్తామని చెప్పాను, షుడ్ అవుతుంది అన్నాం కాబట్టి వి షుడ్ గో టు ఏ మూవీ. టుడే ఏమవుతుంది, యాడ్వర్బ్లో దట్ డే అవుతుంది. ఇవన్నమాట 5 స్టెప్స్. డైరెక్ట్లోంచి ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసేటప్పుడు మీకు ఎవ్రీ స్టెప్లోనూ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఎగ్జాంపుల్ని చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక మీరు ఈ వీడియోని ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వాళ్ళతో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయించండి. మా ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ని గెయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.